సో ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలు సవరణకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. పేరులో 3 అక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా అయితే పరిగణైతే తీసుకుంటామన్నారు. లావాదేవీలు నిర్వహించని ఖాతాలు క్లెయిమ్లపై కూడా కొత్త విధానాలు అయితే తీసుకురావడం జరిగింది. ఈపీఎఫ్ చందాదారుల వ్యక్తిగత వివరాల మార్పులు లావాదేవీలు నిర్వహించడానికి మనం చూసుకుంటే పీఎఫ్ ఖాతాల పరిష్కారం సంబంధిత విధి విధానాలకు సంబంధించి మనకి ఈపీఎఫ్ఓ స్వల్ప మార్పులు అయితే చేసింది. ఖాతాదారుడి తండ్రి తల్లి జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్ డిక్లరేషన్ ద్వారా సవరణ అవకాశం కల్పించింది. అదే పేరులో 2 అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో పెద్ద మేజర్ అన్నమాట తప్పుగా పరిగణించేవారు. ఇప్పుడు దాన్ని ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని అయితే తొలగించిందనమాట. చేయాల్సిన మార్పులు 3 అక్షరాలకు తక్కువగా ఉన్నా కూడా వివాహం తర్వాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పరిగణిస్తూ ఉన్నారు. లావాదేవీలు లేని ఖాతాలపై కూడా ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల నుంచి మొత్తంగా నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈకేవైసీ బయోమెట్రిక్ ధృవీకరణను ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. లావాదేవీలు లేని ఖాతాలో ఎక్కువ వాటికి ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారుల సంబంధిత కార్యాలయాలకు వెళ్ళి లేదా ఈపీఎఫ్ఓ జీఎంఎఫ్ పోర్టల్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వృద్ధులు ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు. పీఎఫ్ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఎన్ఏను అయితే సిద్ధం చేస్తారు. చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ 1,00,000 కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్ అధికారి 1,00,000 కన్నా ఎక్కువ ఉంటే సహాయ పీఎఫ్ కమిషనర్ లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనరు నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతపడిన సందర్భంలో యూఏఎన్ లేనివారు పీఎఫ్ కార్యాలయంలో దాన్ని తీసుకోవాలి. చందాదారుడు చనిపోయినప్పుడు ఫామ్ 2లోని పేర్కొన్న నామినీ పేరిట ఈకేవైసీ చేసి నగదు క్లెయిమ్ని అయితే తీసుకునేందుకు అవకాశం ఇవ్వచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే చట్టబద్ధమైన వారసుల క్లెయిమ్లు అయితే దాఖలు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు తీసుకొచ్చారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.